తెలంగాణ గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రస్తుతం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. సో మొత్తంగా అన్ని చోట్ల అయితే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువగా విజయం సాధిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో హైదరాబాద్లో తాజా పరిస్థితిని వివరించడానికి మా కరెస్పాండెంట్ రాజేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. మొత్తానికి తెలంగాణలో పంచాయతీ విడత మొదటి దఫా ఎన్నికలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల సంఘం అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా అంటే పంచాయతీ ఎన్నికలు అంటే మిగతా సాధారణ ఎన్నికల వల్లే కాకుండా గ్రామ పంచాయతీ లెవెల్లో వార్డు లెవెల్లో ఉంటుంది. కేవలం గుర్తులను కాకుండా వ్యక్తులను మాత్రమే చూసి ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ఇక్కడ కూడా ఘర్షణపూరితమైన వాతావరణము ఏర్పడకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం అని చెప్పొచ్చు. మొత్తం 189 మండలాలకు గాను 4236 గ్రామ పంచాయతీలు 37,440 వార్డు సభ్యులకు సంబంధించినటువంటి స్థానాల్లో ఎన్నికల కంటే ముందుగానే చాలా చోట్ల అటు గ్రామ పంచాయతీలు అదేవిధంగా వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవమైనటువంటి అంశంపైన రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికి కొన్ని ఫిర్యాదులు కూడా వచ్చాయి. పర్టికులర్గా భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీ డీకే అరుణ కూడా నేరుగా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. గ్రామ పంచాయతీలలో ప్రలోభాలకు తలొగ్గి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఎన్నుకోవాల్సినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ని లేదంటే వార్డు మెంబర్లను ఏకగ్రీవం చేసి ఎన్నుకోవడం పట్ల రాష్ట్ర ఎన్నికల సంఘం చూస్తున్నట్టు వివరించడం సరికాదంటూ కూడా ఆమె ఎన్నికల సంఘంతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక 56 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 60 లక్షల మంది ఓటర్లు మొదటి దశ ఎన్నికల్లో భాగంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గెలిచిన తర్వాత వాస్తవానికి ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి యొక్క సరళి పోలింగ్ ప్రక్రియ అంతా కూడా సరిగ్గా 1 గంటకు ముగిసేలా రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిస్థాయి చర్యలు చేపట్టింది. అయితే సరిగ్గా 1 గంట వరకు క్యూ లైన్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ఓటు వేసే అవకాశం కల్పించింది. అందుకోసం మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా సమయం పట్టే పరిస్థితి ఏర్పడింది. సో ఈలోగా కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. సో 1 గంటకు పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది, 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. కాబట్టి అప్పటి వరకు పోలింగ్ ప్రక్రియ కాస్త లేట్ అయిందని చెప్పాలి. ఉదయం కాస్త మందకొడిగా సాగిన మధ్యాహ్నం తర్వాత పోలింగ్ ప్రక్రియ అంతా కూడా ఊపందుకుంది. ఓవరాల్గా ఇప్పటివరకు 79.15% అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ 3 గంటల వరకు పోలింగ్ అంతా కూడా నడిచింది. కాబట్టి ఇది మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో 31 జిల్లాల్లో ఇప్పటివరకు 80% పైగా కాంగ్రెస్ పార్టీ తన స్థానాలు గెలుచుకున్నట్లు కూడా తెలుస్తుంది. దీన్ని అఫీషియల్గా ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. కానీ రాత్రి 11 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో నమోదైనటువంటి పోలింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి వివరాలు, ఓవరాల్గా గెలిచినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి మొదటి విడత ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాటు చేసింది. అయితే మొదటి విడత ఎన్నికల ఫలితాలు కాస్త రెండో విడత 14వ తేదీన రెండో విడత జరిగే అవకాశం ఉంటుంది. 17వ తేదీన మూడో విడత ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ 2 విడతల్లో జరిగే ఎన్నికలపైన ఈ మొదటి విడత ఫలితాల ప్రభావం పడే అవకాశం ఉన్నట్లయితే చర్చ జరుగుతుంది. ఓవరాల్గా చూస్తుంటే కనుక మొదటి విడత పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం సమర్థవంతంగా